వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే 5 వరకు సమావేశాలు. సో నిన్న ఉదయం సోమవారం ఉదయం 10:30 ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో సో సుమారు 12:30 వాయిదా పడింది. సో అదే అసెంబ్లీ సమావేశాలు జనవరి 2 వరకు వాయిదా పడినట్టే తెలుస్తుంది. సో జనవరి 5 వరకు సమావేశాలు కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఆ తర్వాత కొనసాగింపుపై తదుపరి బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. సో 15 నుంచి 20 రోజులు నిర్వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. సో ఆ శీతాకాల అసెంబ్లీ సమావేశాలను సుమారు 15 లేదా 20 రోజుల వరకు నిర్వహించాలి, అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి అని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఇప్పటికీ. సో 2 నుంచి ఉభయ సభలు పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు సభ ముందుకు పలు బిల్లులు కూడా వచ్చాయి. సో శాసనసభ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కేసీఆర్ సభలో ఉన్నది కొద్ది సమయం మాత్రమే. సో బీఆర్ఎస్ అధినేత వద్దకు వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డి ఆయన పలకరించిన ఒక విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి నేరుగా మంత్రులకి కొన్ని దిశానిర్దేశాలు చేశారనమాట. సో ప్రతిపక్షాలని ఎండకట్టాలి, వాళ్ళు చేసిన గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మోసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీసుకొచ్చి ప్రజలకు వివరించాలి అంటూ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు. సో మంత్రులు ఎమ్మెల్యేలు బలమైన వాదనలు వినిపించాలి అంటూ కూడా సూచనలు చేశారనమాట. సో బీఆర్ఎస్ చెప్పేవి అసత్యాలని ఆధారాలతో బయట పెట్టాలి అంటూ కూడా పిలుపునిచ్చారు. అన్ని అంశాలపై సమగ్ర సమాచారంతో సిద్ధం కావాలి అంటూ కూడా వారికి సూచనలు చేశారు. ఫ్యూచర్ సిటీకి పోలీస్ కమిషనరేట్, రాచకొండ పేరు మల్కాజ్గిరిగా మార్పులు కూడా జరిగాయి. సో ఇక్కడ చూసుకుంటే ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, అలాగే అవినాష్ మహంతి, రమేష్ రెడ్డి, ఆకాంక్ష యాదవ్. సో ఫ్యూచర్ సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్ ని ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. దానికి సంబంధించి ఇక మున్సిపల్ ఎన్నికలకు తొలి అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. సో 1న ముసాయిదా ఓటర్ల జాబితా, సో 10న తుది జాబితా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం గట్టిగానే నిర్ణయం తీసుకుంది. ఇక సాక్షిలో కూడా ప్రధానంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశమే ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఈసారి ఎదురు దాడి, మంత్రులు ప్రభుత్వ విప్లు అటాక్ మోడ్ లోకి రావాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సో దానికి సంబంధించి ఇక్కడ చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనకపడద్దు, ముఖ్యంగా నదీ జలాలపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైనే ఎక్కువగా చర్చలు జరపాలి అంటూ కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 2 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో ఏం జరిగింది అనేది అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలి అంటూ కూడా ఆయన సూచనలు చేశారు. ఇక సభకు రమ్మని కేసీఆర్ ని పిలిచింది మనమే. సో ఆయన సభకు వస్తే కథలే చెప్తారు, ఆ కథలు నిజమని ప్రజలకు చెప్తారు. సో అవి అబద్ధమని మనం బయట పెట్టాలి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకైతే మంత్రులకు ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు. సో అందరూ నోట్స్ తయారు చేసుకుని చర్చలో పాల్గొనాలి, బీఆర్ఎస్ అబద్దాలను తిప్పికొట్టాలి అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. కేటీఆర్ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో గడ్డం పెంచిన వాళ్ళంతా గబ్బర్ సింగ్ కాలేరు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో మీసాలు పెంచడం సులభం, పాలన చెయ్యడమే కష్టం అంటూ కూడా ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేసిన ఇక్కడ ఉన్నాయి. సో పాలమూరుపై రంధ్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది. సో కేసీఆర్ సభకు వస్తారని తెలిసి నీళ్లపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు. ఇక్కడ చూసుకుంటే అధికార పార్టీ నుంచి మంత్రి ఉత్తమ్ చేసిన కొన్ని కామెంట్స్, అలాగే దానికి కౌంటర్ గా మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో మీ చేతకాని తనంతోనే రాష్ట్రానికి నష్టం చేశారు, దాన్ని దాచిపెట్టి మమ్మల్ని బద్నాం చేస్తారా అంటూ కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేశారు. సో అబద్ధపు పునాదులపై బీఆర్ఎస్ రాజకీయాలు చేస్తుంది అంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేశారు ఇక్కడ. సో అసలు 45 టీఎంసీలు కృష్ణా 45 టీఎంసీలు గోదావరి జలాలుగా విడగొట్టింది ఎవరు అంటూ కూడా ప్రశ్నించారు. ఇక పాలమూరు పనులను నెమ్మదిగా చేయాలని ఆదేశించింది ఎవరు, ఎంత ఖర్చైనా సరే 90 టీఎంసీలు 12 లక్షల ఎకరాల ఆయకట్టుతో పూర్తి చేస్తామంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో దీనికి సంబంధించిన హరీష్ రావు వేసిన కౌంటర్ కూడా ఇక్కడే ఉంది. సో కాంగ్రెసే పాలమూరును అడ్డుకుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు 10 అనుమతుల్లో మేము 7 సాధించాం అంటూ కూడా బీఆర్ఎస్ చేసిన ఒక పనిని ఆయన బయటికి వెళ్లబుచ్చారు. సో 2 ఏళ్ల కాంగ్రెస్ సర్కారు ఒక్క డిపిఆర్ కూడా ఇవ్వలేదు. సో 2 ఏళ్లైన మంత్రి ఉత్తమ్ కు ఇరిగేషన్ పై అవగాహనే లేదు, ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై అర్థం లేని విమర్శలు చేస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. మా హయాంలో ఇచ్చిన జియోలు 90 టీఎంసీల నీటి కేటాయింపులు అంశం స్పష్టంగా ఉంది అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఇదే కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మొదటి రోజు జరిగిన అంశమే ఇక్కడ ఉంది. సో బాగున్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అంటూ కేసీఆర్ ను ఆత్మీయంగా పలకరించిన రేవంత్. ఇక్కడ చూసుకుంటే సార్ వచ్చారు వెళ్లారు. కేసీఆర్ సభలో ఉన్నది 7 నిమిషాలు మాత్రమే. సీఎం కంటే ముందు వెళ్లిన వైరం 2న మళ్లీ సభకు కేసీఆర్ వస్తారా అంటూ కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. సో మొదటి రోజు వచ్చిన కేసీఆర్ కేవలం 5 నుంచి 7 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. సో సభ మొదలైన వెంటనే ఆయన వెళ్లిపోయినట్టు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ కూడా కేసీఆర్ వద్దకెళ్లి మరి నమస్కరించి యోగక్షేమాలను అడిగిన సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నావ్ రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో, సో నిందితుడిని జీవిత ఖైదు నుంచి విరమిస్తూ బెయిల్ ఇచ్చిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో, సో దానిపైన ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే విధించింది. సో దానికి సంబంధించిన ఒక అంశం ఇక్కడ ఉంది. సో సెంగార్ బెయిల్ పై స్టే, ఉన్న రేప్ కేసు దోషికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. సో ఢిల్లీ హైకోర్టు తీర్పుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ, 15 ఏళ్ల మైనర్ పై అత్యాచారం అనేది ఘోరం అంటూ వ్యాఖ్యానించింది. సో ఇదే కేసులో బాధితురాలకి మనం అండగా ఉండాలి అంటూ కూడా సిబిఐ స్పష్టం చేసింది. నిందితుడికి ఉరిశిక్ష పడే వరకు పోరాటం ఆగదు అంటూ కూడా బాధితురాలు తరపు నుంచి కొన్ని వాదనలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది. సో సుమారు నెల రోజుల నుంచి ఇదే చలి తీవ్రత కొనసాగుతుంది. చాలా జిల్లాల్లో 10 నుంచి 15 జిల్లాల్లో సింగిల్ డిజిట్ టెంపరేచర్లే నమోదవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది. సో రాష్ట్రంలో ఈ ఏడాది చలి కోత రికార్డులు. చాలా జిల్లాల్లో 25 రోజులుగా 10 డిగ్రీల లోపే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల ఉష్ణోగ్రతలు పడిపోవడం మామూలే, కానీ ఇన్ని రోజులు అనేది సో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తొలిసారి అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. సో ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులు లానినా ఎఫెక్ట్ వల్లే ఈ పరిణామం చోటు చేసుకుంటున్నట్లు కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎగసి పడిన వెండి ధర ఆరంభ ట్రేడింగ్ లో ఆల్ టైమ్ రికార్డు కిలో 2,54,000 పలికింది. సో ఆ తర్వాత గంటకే 21,000 పతనమైనట్టు కూడా తెలుస్తుంది. సో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరపడంతో తగ్గిన ధర. వెలుగులో కూడా ప్రధానంగా ఉన్న రేప్ కేసు గురించే స్పష్టంగా ఇక్కడ ఉంది. సో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీం స్టే విధించింది. సో కుల్దీప్ సింగ్ సెంగర్ పబ్లిక్ సర్వెంటే సాధారణంగా హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై మేము స్టే ఇవ్వం, కానీ ఇది అసాధారణ పరిస్థితి అంటూ కూడా సుప్రీం స్పష్టం చేసింది. అలాగే ఆరావళి పర్వతాలపై కూడా ఆర్డినెన్స్ వెనక్కి తీసుకుంది. సో హైపవర్ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రానికి అలాగే 4 రాష్ట్రాలకి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20న ఇచ్చిన తీర్పుపై స్టే, అలాగే విచారణ జనవరి 21కి వాయిదా వేసింది. అలా వచ్చి ఇలా వెళ్లి సో అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన అంశమే. ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అలాగే రామరెడ్డి, దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మారెడ్డి సంతాప తీర్మానాలు అయిన వెంటనే కేసీఆర్ అక్కడి నుంచి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన విషయం మనకి స్పష్టంగా తెలుస్తుంది. 90 టీఎంసీ పాలమూరుకు 90 టీఎంసీలు. సో తగ్గేదే లేదు, ఇదే మా విధానం అంటూ కూడా మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇందాక కూడా చూసుకున్నాం. ఇక్కడ చూసుకుంటే అమెరికాలో తెలంగాణకు చెందిన 2 యువతులు దారుణంగా మృతి చెందారు. సో కాలిఫోర్నియాలో లోయలో పడ్డ కారు. సో టూర్ కి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. సో విద్యార్థులు ఇద్దరిది మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన వారిగా గుర్తించారు. సో బాధిత కుటుంబానికి మాజీ ఎంపీ మాలవతి కవిత పరామర్శలు కూడా చేశారు. సో మరణించిన అమ్మాయిల ఒక ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. సో మృతి చెందిన భావన అలాగే మేఘన ఒక ఫైల్ ఫోటోస్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. గ్రామీణ క్రికెటర్ల సత్తా చాటాలి అంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. సో వారికి కాకా టోర్నీ అనేది గొప్ప వేదిక అవుతుంది అంటూ కూడా స్పష్టం చేశారు. ఈ టోర్నీలో 5 బెస్ట్ ప్లేయర్ ను సెలెక్ట్ చేసి ట్రైనింగ్ ఇప్పిస్తాం ప్రభుత్వం తరఫు నుంచి అంటూ కూడా తెలిపారు. సో ఇండియా టీమ్ కు ఆడేలా వారిని తీర్చిదిద్దుతాం. సో హెచ్సిఏ ఛాన్స్ ఇస్తే విశాఖలో ఏటా టోర్నీకి స్పాన్సర్ చేస్తుంది అంటూ కూడా స్పష్టం చేశారు ఆయన. ఇవి వాటి వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పురాలోకం.